ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్ చూస్తే సిద్దిపేట పట్టణంలోని శ్రీ మహా రేణుకయలమ్మ తల్లి దేవి 49వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కల్వకుంట్ల వంశీధరరావుకు గీతా పారిశ్రామిక సహకార సంఘం వారు ఘన స్వాగతం పలికారు. ఇక ఎల్లమ్మ ఆలయంలో అంగరంగ వైభవంగా 49వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. భక్తుల తీర్థ ప్రసాదాలు స్వీకరించి మావోపిష్టాలు నెరవేరుతాయని నమ్మకంతో తరడం బిడ్డగా భావించే భక్తులకు కన్నతల్లిగా అనుగ్రహిస్తుందని ఆ ఎల్లమ్మ తల్లి పిలిస్తే పలికే చల్లని తల్లి ఎల్లమ్మ గుడిలో పాలాభిషేకం మరియు ప్రత్యేక పూజలు చేశారు. కల్వకుంట్ల వంశీధర్ మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ దేవి 49వ వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ తెలంగాణలో ప్రజలు ఆయుర్వేరేఖలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కేవీఆర్ ఫౌండేషన్ సభ్యులు, గీత పారిశ్రామిక సహకార సంఘం వారు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహారేణుక ఎల్లమ్మదేవి 49వ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి గీత పారిశ్రామిక సంఘం అధ్యక్షులు యాదవ్ గౌడ్ గారికి, ఉపాధ్యక్షులు మార్గశంకర్ గౌడ్ గారికి, కార్యదర్శి పల్లె బాలచంద్ర గౌడ్ గారికి, కోశాధికారి కృష్ణయ్య గౌడ్ గారికి, అలాగే డైరెక్టర్లు జ్యోతి గారు, పల్లె సునీల్ గౌడ్ గారు, ప్రకాష్ గౌడ్ గారు, సత్యం గౌడ్ గారు, అలాగే సత్యమాన వీరందరి ఆహ్వానించి ఈరోజు భాగ్యం కల్పించారు. తెలంగాణ అద్భుతంగా భావిస్తూ ఉన్నాను. మహారేణుక ఎల్లమ్మ దేవి గొప్పతనం గురించి ఇప్పుడే ఆయగారు చెప్తా ఉన్నారు. ఇక్కడ కొన్ని శాకాహార బ్రాహ్మణ ఎల్లమ్మ దేవి అని అంటారు దీన్ని. సో ఈ రకమైన టెంపుల్ మొత్తం తెలంగాణలో ఇది ఒకటే ఉంది. సో ఈ టెంపుల్ అభివృద్ధి కొరకు, ఈ గీత పారిశ్రామిక సంఘం అభివృద్ధి కొరకు ఈ సంఘం కార్యవర్గము అలాగే మిగిలిన గౌరవ కులస్తులందరూ కూడా పనిచేస్తూ తోడ్పాటు అందిస్తూ అందరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఎల్లమ్మ దేవి గారు ఇక్కడే కోరుకోవడం జరిగింది. సిద్దిపేట పట్టణ ప్రజలందరినీ సుఖ సంతోషంతో ఇంకేలా ఎల్లమ్మ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై రేణుక ఎల్లమ్మ.